హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూపా మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు అతి పురాతనమైనటువంటి ఒరిస్సాకి సంబంధించిన బస్తర్ విద్యలు. ఈ బస్తర్ విద్య అనేది భూమిలో నిధి నిక్షేపాలు ఎలా తీయాలో దాని గురించి పూర్తి అవగాహనతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో కడ వరకు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పొందుపరచడం జరుగుతుంది. మా గురువు గారి దగ్గర పూర్వం నేను విద్య నేర్చుకునే మొదటి భాగంలో ఈ వింతలు అనేవి చూడడం జరిగింది. మా గురువు గారి దగ్గర పూర్వం ఆయుర్వేదం వైద్యం నేర్చుకున్నటువంటి ఒక వైద్యుడు, ఆయన పేరు కృష్ణ గారు అనే వ్యక్తి ఆయుర్వేదం వైద్యం కొద్దిగా నేర్చుకుని తన కుటుంబ పోషణ కోసం ఊర్లో గడవక పిల్లలతో ఊర్లో ఆయుర్వేదం పట్ల తగిన పోషణ లేక కృష్ణ గారు ఏలేరుపాడు పక్కన ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుందామని అక్కడ కొంతకాలం వ్యవసాయం చేస్తూ ఉండేవారు. తాను నేర్చుకున్నటువంటి ఆయుర్వేద వైద్యం అక్కడ కొద్దిగా రాణింపు ఉండగా ఒకసారి మా గురువు గారు నన్ను తొలిసారిగా వెంట పెట్టుకుని కృష్ణ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ కృష్ణ గారు మా గురువు గారు కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో నేను కొద్దిగా దూరంగా ఉండడం చూశాను. భూమిలో నిధి తీసే బస్తర్ వాళ్ళ విద్యలు ఏలేరుపాడులో కృష్ణ గారికి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఈయన పేరు పొట్టి వెంకన్న దొర అని పిలిచేవారు. కుంట దగ్గర చిన్న పల్లెటూరు. వెంకన్న దొర తండ్రి బస్తర్ వాళ్ళు కలిసి ఒక చోట చిన్నపాటి నిధి బయటకు తీసి ఒక చోట దాచిపెట్టారు. ఇది ఈ వెంకన్న ధర చూసి రాత్రికి రాత్రే వాళ్ళు దాచి ఉన్న బంగారాన్ని వెంకన్న ధర కుటుంబంతో తీసుకుని ఏలేరుపాడు గ్రామానికి చేరుకున్నారు. వెంకన్న ధర ఏలేరుపాడులో ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులు దర్జాగానే కాలం గడిపారు. తర్వాత క్రమంలో వెంకన్న ధర తనతో పాటు తెచ్చుకున్నటువంటి తన దగ్గర ఉన్న బంగారాన్ని కాస్త ఒక అడవిలో వెళ్ళే మార్గంలో దాచిపెట్టాడు. అది కాస్త ఎవరో గమనించి దాన్ని వెతుకుని వెళ్ళారు. వెంకన్న దొర పోయిన సొమ్ము గురించి తెలుసుకుని ఏమి చెయ్యాలో తెలియక ఒక రైతు దగ్గర పాలేరుతనం చేసుకుంటూ ఉండేవారు. కృష్ణ గారికి వెంకన్న దొర ఆ మధ్య కాలంలోనే పరిచయం అయ్యారు. వీరిద్దరి పరిచయం వెంకన్న ద్వారా ముందుగా ఆ ఊరు వెళ్ళాలా వెనక్క రావాలా అనే సందర్భంలో కృష్ణ గారికి ఇలాంటి విషయాలు చెప్పడంతో కృష్ణ గారు ఆసక్తిపరం అవడంతో బస్తర్ నుంచి భూమిలో నిధి నిక్షేపాలు తీసే గురువుల్ని సంప్రదిద్దాం అనే ఆలోచన వచ్చింది. కృష్ణ గురువు గారికి అంజనంలో చూసే ఒక విద్య అనేది వచ్చు. కేవలం ఆ విద్య అనేది భూమిలో ఉండేటటువంటి నిధి నిక్షేపాలు పరీక్షించడానికి మాత్రమే కొద్దిగా అటు ఇటుగా ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరూ ఎలాగైతేనో ఏలూరుపాడులో తన వంతు కృషి చేసి ఎలాగలకు తిరగ్గా కొన్ని రోజులకు ఒక నిధి పాయింట్ అనేది పెట్టడం జరిగింది. ఈ తరుణంలోనే బస్తర్ నుంచి ఒక గురువుని, మా గురువుల్ని కూడా పిలిపించడం జరిగింది. వెంకన్న దొర మాటకొస్తే వెంకన్న దొర గారు ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక తన తల్లిదండ్రులు వెంకన్న దొరని వెతకడం మొదలుపెట్టారు. వెంకన్న దొరకు వచ్చినటువంటి తన వాటాకి వచ్చినటువంటి ఆస్తిని, ఆవుల్ని, గోవుల్ని కూడా వెంకన్న దొర తండ్రి ఎవరి భాగం వాళ్ళకి పంచివేసి ఊర్లో గొడవ సర్దుమాట అయిన తర్వాత వద్దు గాని అని చెప్పారు. ఈ గొడవ సర్దుమాట అవ్వడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది.
ఈ తర్వాత వెంకన్నధర తన పిల్లలను తీసుకుని కుంట గ్రామం పక్కన ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళారు. ఈలోగా మా గురువు గారు బస్తరు వాళ్ళు కలిసి మా గురువు గారికి సంప్రదిస్తుంటే బస్తరు గురువు గారు కూడా కలిసి వీళ్ళు ఎలాగైనా నిధి తీయాలి అన్న పట్టుదలతో 3 రోజులు కింద మీద పడుతూ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని అన్నీ గమనించి మా గురువు గారు కట్టేలాగా బస్తర్ వాళ్ళు నిధి నిక్షేపాలు తీసే విధంగా మాట్లాడుకుని పక్కన ఎటువంటి ఇబ్బంది రాకుండా గ్రామానికి కట్టడం జరిగింది. తీసేటప్పుడు కట్టడం జరిగింది. బస్తరు గురువు గారు శిష్యులు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు కాదు దగ్గరగా పని అయిపోతూ ఉండగా బస్తరు గురువు గారు శిష్యులు కొంతమంది పథకం పని మా గురువు గారిని మోసం చేయడం జరిగింది. అది ఎలాగంటే సమయం ఇప్పుడు కాదు అని తెల్లవారుజామున ఈ నిధి నిక్షేపాలు అనేవి తీసుకుని వాళ్ళంతటా ఆ దాన్ని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే మా గురువు గారిని మోసం చేయడం జరిగింది. తను ఎంతో నిజాయితీపరుడని నమ్మిన బస్తరు గురువు ఇలా చేయడంతో ఇలా జరిగింది అని మరుసటి రోజు నాకు పూర్తి వివరణతో చెప్పడం జరిగింది. కృష్ణ గారు కూడా చాలా దిగులు పడ్డారు. ఇలా వెంకన్నధర కూడా మళ్ళీ ఆ గురువును సంప్రదించి ఇలా చేసావు ఏంటి అని నిలదీయక వెంకన్నధర తీసుకొచ్చినటువంటి గురువు మా గురువుతో కలిసి మళ్ళీ కొన్ని పాయింట్లు పెట్టడం, వాళ్ళు కొన్ని చేయడం, ఇవన్నీ వాళ్ళ విద్యలు వీళ్ళ విద్యలు వాళ్ళు నేర్చుకోవడం, చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి పరిచయం వీళ్ళిద్దరి మధ్య మా గురువు మధ్య వెంకన్నధర తీసుకొచ్చినటువంటి గురువు మధ్య పెరిగింది. కానీ నిధి నిక్షేపాలు తీయడంలో బస్తర విద్యలు చాలా గొప్పగా పనిచేస్తాయి. తీసేటప్పుడు ముందు కొన్ని సందర్భాల్లో ఈ మూలికల గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో